హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం, చల్లని చూపు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందగలరు, వ్రతం గురించి, పూజల గురించి మరిన్ని వీడియోస్ కావాలి అంటే నా ఛానల్లో ఉంటాయండి, తప్పకుండా చూడండి. అయితే హనుమాన్ విజయోత్సవం, హనుమాన్ జయంతి మాత్రమే కాదు, ఆంజనేయుడికి సంబంధించిన మరో ముఖ్యమైన రోజు హనుమాన్ వ్రతం. ఈ వ్రతం ఎవరు చేయాలి, ఏ విధంగా ఫలితాలు పొందగలరు, ఏ ఫలితాన్ని పొందారో తెలుసా అనే దాని గురించి ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. హనుమాన్ విజయోత్సవం అంటే సీత అన్వేషణ మొదలు రావణ సంహారం అనంతరం అయోధ్యకు వచ్చి పట్టాభిషేక్తుడై అనంత వరకు ప్రతి అడుగులోనూ హనుమంతుడి సహకారం ఉందని రాముడు గుర్తు చేసుకున్నాడు. శ్రీరామ నవమి, శ్రీరామ పట్టాభిషేకం ముగిసిన తర్వాత వచ్చిన పౌర్ణమి రోజు మనస్ఫూర్తిగా ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు రాముడు. ఆ రోజే చైత్ర పౌర్ణిమ, హనుమాన్ విజయోత్సవం. హనుమాన్ జయంతి రోజు తప్పకుండా ఒక ముఖ్యమైన భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా తీరిపోతుంది. ఆ యొక్క మంత్రాన్ని మీకు స్క్రీన్ మీద కనిపించేలా రాస్తానండి, తప్పకుండా జపించండి. ఆంజనేయుడి అనుగ్రహం పొందేందుకు మరో దివ్యమైన మార్గం. మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు హనుమంతుని పూజించడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. హనుమాన్ వ్రతం విశిష్టత గురించి, సూర్యుడు తన విద్యను పుత్రిక అయిన సువర్చల రూపంలో హనుమంతుడికి దారపోసిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. ఇదంతా పంపానది తీరంలో జరిగిందని పురాణాల్లో కూడా ఉంది. అందుకే ఈరోజు పంపానది జలాన్ని కలశంలోకి తీసుకొని, కానీ మీ కలశంలో ఉన్న జలంలోకి పంపానదిని ఆవాహనం చేసి హనుమాన్ని పూజిస్తూ ఉంటారు. పూజలో భాగంగా 13 ముళ్ళు తోరణాన్ని ధరిస్తారు. ఇలా 13 సంవత్సరాల పాటు వరుసగా హనుమాన్ వ్రతం ఆచరిస్తే మీకు అసాధ్యం కానిది అంటూ ఎలాంటిది ఉండదు. కలశంలోకి పంపానదిని ఆవాహనం చేసే విధానం ఎలా అంటే, పీఠంపై హనుమాన్ పటం అంటే ఒక పీటపై హనుమాన్ పటాన్ని పెట్టి పూలమాలలు, సింధూరంతో అలంకరించి ఎదురుగా రాగి, వెండి, కంచు పాత్రలో పంపానది నీటిని ఉంచాలి. ఏ వంగున విశేష విశిష్టాయం శుభతిథౌ శ్రీ సువర్చల సామెత హనుమద్వ్రతం పూజాంగన ద్వేన పంపు పూజ కరిష్యే అని ఆ నీటిని ముట్టుకోవాలి. ముందుగా పంపా కలశ ప్రతిష్ఠాన చేసి షోడశోపచారాలతో పూజించాలి. శ్రీకృష్ణుడు ద్రౌపదితో చేయించిన వ్రతం. శ్రీ హనుమాన్ వ్రత దృష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టే సకల శుభాలు కలుగజేస్తుంది, రాజ్యలక్ష్మి వరించేలా చేస్తుందని ఉపదేశించిన శ్రీకృష్ణుడు ద్రౌపదితో ఈ వ్రతాన్ని దగ్గరుండి చేయించాడు. అయితే ఆ ఫలితంగానే పాండవులకు తిరిగి సిరి సంపదలు లభించాయని శౌనకాది మహర్షులు సూత మహర్షిని వివరించారట. అయితే శ్రీరాముడు ఆచరించిన హనుమాన్ వ్రతం అంటే, పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ ఋష్యముఖ పర్వతం చేరుకొని సుగ్రీవ హనుమాలతో స్నేహం చేశాడు. అప్పుడు హనుమంతుడు తన వృత్తాంతం చెప్పి దేవతలంతా తనకు వరాలు ప్రదానం చేశారో వివరించారు. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా హనుమ, సూర్యుడు విద్యను దారపోసిన రోజైన మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు నిన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి హనుమద్వ్రతం ఆచరిస్తారో వారి కోరికల్ని నెరవేరుతాయని సెలవిచ్చారట. ఆ తర్వాత శ్రీరాముడు ఈ వ్రతం ఆచరించి 13 తోరణాలున్న దారాన్ని కట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రావణుని సంహరించి విజయం పొందాడని వ్యాస మహర్షి ధర్మరాజుకు వివరించాడు. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.